హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ వమ్. మొదటిగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మొదటిసారిగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏముంటుందండి? ఈరోజు దివాళీ. సో మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోబోతున్నాం? పెద్దగా ఏం చేసుకోవట్లేదండి, ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా క్రాకర్స్ అనేవి ఎక్కువ ఏం కాల్చము. ఎందుకంటే నాకు భయము, ఆయనకి పొల్యూషన్ అంటే ఇష్టం ఉండదు. సో అందుకని ఏదో లైట్గా చేసుకుంటున్నాము. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఇంట్లో చిన్నగా పూజ చేసుకుంటున్నాను. ఆ పూజ అండ్ మేము సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, దీపావళి ఎలా పెట్టుకున్నాము. అది చాలా చిన్నిళ్ళు అండి, రెంట్కుంటున్నాము. సో చిన్నింట్లోనే మాకు తోచినట్టుగా మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అదంతా కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు చూద్దాం ఫ్రెండ్స్. మా దీపావళి సెలబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయని మీకు చూపించబోతున్నాను. సో మీరు కూడా ఎట్లా చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి తప్పకుండా. ఇప్పుడైతే మా పాపని చూపిస్తున్నాను. మార్నింగ్ తన మంచిగా పట్లంగా జాకెట్ వేసుకొని నగలు వేసుకొని చక్కగా రెడీ అయిపోయిందండి. ఇట్స్ వెరీ ట్రెడిషనల్గా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి అండి. ఇవి వచ్చి ప్రమిదలు రెడీ చేశానండి. మనం దీపం వెలిగించడానికి నూనె వేసి ప్రమిదలు రెడీ చేశాను. సో నేను శారీ, నగలు అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. మా హస్బెండ్ అండ్ మా హౌస్ ఓనర్ అంకుల్ అండ్ మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా కొన్ని ఏదో లైటింగ్స్ చిన్నగా పెట్టాలని ఆ ప్రయత్నంలో ఉన్నారండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మైదా పిండిలో బెల్లం కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మైదా పిండి అట్టు, బెల్లం అట్టు అంటే. సో అందుకని దీపావళి రోజున స్పెషల్గా మైదా పిండి అట్టేసి పెడతారు లక్ష్మీదేవికి, చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను ఆ అట్టు అనేది ప్రిపేర్ చేస్తున్నాను దేవుడికి నైవేద్యం పెట్టడానికి. సో మైదాపిండి అట్ట అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి ఒక బౌల్లో వాటర్ వేసి లైక్ పసుపు, కుంకుమ అన్నీ వేసానండి. వేసి ఫ్లవర్స్ అనేది డెకరేట్ చేస్తాను. నేను ఎవ్రీ ఫెస్టివల్కి కూడా ఇట్లా బౌల్స్లో వేసి పెడుతూ ఉంటాను. లుక్ బాగుంటుంది. అండ్ దీపాల పక్కన గుమ్మం దగ్గర పెడుతూ ఉంటాను అన్నమాట. సో ఇంకా పూజ చేసుకునే టైం అయిపోయింది. సో పూజ స్టార్ట్ చేసేసానండి. మా దేవుడి గది వచ్చేసరికి చాలా చిన్నది, మీరు చూస్తున్నారు కదా, చాలా చిన్నదండి. ఇల్లు చాలా చిన్నదని చెప్పాను కదా. సో దేవుడి గది కూడా చాలా చిన్నదండి. సో ఉన్న దాంట్లోనే నేను మంచిగా నాకు తోచినట్టుగా దేవుడికి మంచిగా పూజ అనేది చేసుకోవడం స్టార్ట్ చేశానండి. సో చూస్తున్నారు కదా, దేవుడికి నేను కొన్ని స్వీట్స్ కూడా తీసుకొచ్చాను అనమాట. స్వీట్స్, మైదాపిండి అట్టు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టాను. పూజ అయితే మంచిగా కానించుకున్నానండి. మా పిల్లలు కూడా వచ్చి మంచిగా దండం పెట్టుకున్నారు, కొంచెం అల్లరి కూడా చేశారు. సో లోపల ఏవైతే డెకరేట్ చేసిన పువ్వులు ఉన్నాయో అవి బయట దీపాల పక్కన తీసుకొచ్చి ఒక స్టూల్ వేసి అయితే పెట్టానండి. ఇంక ఇప్పుడు వచ్చేసరికి దీపావళి ఆల్రెడీ నేను ప్రమిదల్లో వేసిన నూనెతో వేసిన ప్రమిదలన్నీ కూడా తీసుకొచ్చి బయట గోడ మీద లైన్గా పేర్చానండి. అవన్నీ కూడా దీపాలు వెలిగిస్తున్నాను. ఇంకా దీపాలన్నీ వెలిగించే పని అయితే అయిపోయిందండి. సో ఇల్లంతా మంచిగా దీపాలతో డెకరేట్ చేసేసాను నాకున్న దాంట్లో సింపుల్గా. అండ్ ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అంటే మా హస్బెండ్ వచ్చేసరికి కొన్ని ఫొటోస్ తీస్తానని చెప్పేసి నన్ను కూర్చోబెట్టారన్నమాట. సో
దీపాలతో బాగుంటుంది కదా అని చెప్పి నేను కూర్చొని ఊరికే 4 ఫొటోస్ అయితే దిగానండి. సో అందుకని ఇక్కడ కూర్చున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. ఇంకేంటండి, అదే క్రాకర్స్ కాల్చుతాం కదా. సో పెద్ద అయితే ఏం తెచ్చుకోలేదండి. మాకు చాలా భయం, చెప్పాను కదా, నాకైతే భయం. మా హస్బెండ్కి పొల్యూషన్ అంటే చాలా ఇష్టపడరు. సో అందుకని కాకరపువ్వుతులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు అలా చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకొని మొత్తానికైతే నేనే ఎక్కువ కాల్చానండి. ఎవరు కూడా కాల్చలేదు. మా పెద్ద పాప అయితే అసలు దగ్గరికి కూడా రాలేదండి. అసలు ఏడుస్తూనే ఉంది ఆ బాంబుల సౌండ్కి వాటికి. సో మంచిగా అయితే దివ్వి దీపావళి అని చెప్పి మంచిగా ఎంజాయ్ చేసామండి. క్రాకర్స్ అన్ని కూడా కాల్చుకున్నాము. చూసారుగా మా చిన్న పాప ఏ మాత్రం భయపడలేదండి. పెద్ద పాప అయితే క్వైట్ ఆపోజిట్, అసలు కిందకు కూడా రాకుండా ఏడ్చింది. తర్వాత వచ్చింది. చిన్న పాప అయితే అసలు భయం కూడా లేదండి తనకి. అండ్ నేను కూడా కొంచెం భయపడుతూ అట్లా వెలిగిస్తున్నానండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా చిన్న పాప అసలు ఏ మాత్రం కూడా భయపడట్లేదు. చక్కగా మనకి ఆ కాకరపువ్వు అనేది కాల్చుతుంది. చూస్తున్నారు కదా, కాల్చుతుంది. హ్యాపీ నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. పక్కన అన్నయ్య వచ్చేసరికి మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళ అబ్బాయి అండి. పిల్లల్ని చాలా బాగా ఆడిస్తారన్నమాట. బాగా అలవాటు అయిపోయారు మా పిల్లలు ఇద్దరు కూడా, అసలు వదిలిపెట్టరండి. సో అందుకని అన్నయ్య దగ్గర మావయ్య అని అలవాటు. ఇంకా పెద్ద పాప ఎలాగా రావట్లేదని చెప్పి వెంకట్ కూడా ఏంటంటే చిన్న పాపతో రెడీ అయిపోయారండి చిచ్చుబుడ్డు వెలిగించడానికి. సో పాపని తీసుకొని వెళ్ళి ట్రై చేస్తున్నారు. అయినా కూడా ఇంత కూడా భయం లేదండి మా పాపకైతే. చక్కగా సో ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య గారు కూడా చిచ్చుబుడ్డు వెలిగిస్తున్నారండి. ఇప్పుడు దాకా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా నేను, మా అత్తయ్య గారండి. సో ఆవిడ కూడా వెలిగిస్తున్నారు. ఇద్దరం కలిసి వెలిగిద్దామన్నట్టుగా చిచ్చుబుడ్డిని వెలిగిస్తున్నాం. మా ఇద్దరికి భయమే. సో కొంచెం దూరంగా వెళ్తున్నాం అందుకని చెప్పి.
సో ఫైనల్గా వెంకట్తో కలిపి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నానండి. ఒక చిచ్చుబుడ్డని సరే కలిసి వెలిగిద్దామన్నారు. సో అందుకని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళి ఒక చిచ్చుబుడ్డ వెలిగించాము. పెద్ద పెద్ద క్రాకర్స్ ఏమి కూడా తనకు కూడా ఇంట్రెస్ట్ లేదంట. సో అందుకని సింపుల్గా తెచ్చుకొని పొల్యూషన్ ఎక్కువ లేకుండా సేఫ్గా చేసుకున్నామండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మా వీధిలో పేల్చుతున్నారండి టపాకాయలు. సో అది షూట్ చేశాను అనమాట. సో మా వీధి మా చుట్టుపక్కలంతా కూడా చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము హ్యాపీగా సేఫ్గా దీపావళి సెలబ్రేట్ అయితే ఈ విధంగా జరుపుకున్నాము. సో మీరందరూ కూడా హ్యాపీగా సేఫ్గా దీపావళి జరుపుకున్నారు అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ టు ఆల్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మేము దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము ఏంటి అని. ఏదో మేము చాలా సింపుల్గా చేసుకున్నామండి. సో మీరు అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అలాగే నా ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరో మంచి టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.